దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకు ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్లో తెరచి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘముతోనూ పరిశుద్ధులైన విశ్వాసులతో తను చెబుతున్న మాట, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వ్యక్తి ఎవరు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనకైతే క్రీస్తు మనస్సు అనేది ఉంది. మనకైతే క్రీస్తు మనస్సు ఇవ్వబడింది. క్రీస్తు మనస్సు లేని వారు, క్రీస్తు యొక్క స్వభావాలు కలిగి లేని వారికి దేవుని సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. క్రీస్తు మనస్సు కలిగిన వారికి మాత్రమే దేవుని సంగతులు, దేవుని కార్యాలు, దేవుడు చేసే మేలులు ఇవన్నీ చక్కగా అర్థమవుతాయి. అర్థం కావట్లేదు అంటే గ్రహించలేకపోతున్నాము, గుర్తుపట్టలేకపోతున్నాం, గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే క్రీస్తు మనస్సు మనలో లేదని మనం గుర్తుపట్టాలి. క్రీస్తు మనస్సు కలిగిన ఒక దైవ సేవకుడు, క్రీస్తు మనస్సు కలిగిన తోటి విశ్వాసి, క్రీస్తు మనస్సు కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారు, ఎలా నడిపించబడతారు అని వాక్యంలో మనం చూస్తే అన్నిటినీ వివేచిస్తారట. ఎవరు? క్రీస్తు మనస్సు కలిగిన వారు. క్రీస్తు మనస్సు మనలో లేకపోతే వివేచించే ఆ వివేకం మనలో ఉండదు. క్రీస్తు మనస్సు అనేది మనలో లేకపోతే దేవుని కార్యాలు మనకి ఏమి కూడా అంతు చిక్కవు. దేవుడు తన్ను ప్రేమించు వారికి వేటిని సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అర్థం కాలేదు. అంతవరకు మాత్రమే చదివి అక్కడే మనమంతా ఆగిపోతాం. ఆ కిందకు కానీ మనం వస్తే మనకైతే దేవుడు వాటిని బయలుపరిచి ఉన్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. మనుష్య ఆత్మ కలిగిన వారికి ఈ సంగతులు అర్థం కావు. దేవుని మనస్సు కలిగి దేవుని ఆత్మను పొందుకున్న వారికి మాత్రమే దేవుని సంగతులు అనేవి చక్కగా, స్పష్టంగా, క్లియర్గా వారికి అర్థమవుతాయి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు వారికి ఇస్తాడు. గాలిని గద్దించాడు, తుఫానుకు దేవుడు ఆజ్ఞాపించాడు. గాలి తుఫాను అణిగి
నిమ్మలముగా మార్చబడింది. శిష్యుల్లో ఒక అనుమానం స్టార్ట్ అయింది, ఒక సందేహం. గాలి ఈయనకు లోబడుతుంది, సముద్రము ఈయనకు లోబడుతుంది, సృష్టి యావత్తు కూడా ఈయన మాటకి లోబడుతుంది. ఈయన ఎవరు? ఈయన ఏమై ఉన్నాడు? ఏ గాలి అని ఆజ్ఞాపించిన వెంటనే గాలి ఆయన మాటకు లోబడింది, తుఫాను ఆయన మాటకు లోబడింది. ఎగసి పడుతున్న అలలు, రాకాసి అలలు కూడా, దోణిని కొట్టే అలలు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తుతోనే ఉన్నారు. ఆయన సుబోధలు వింటున్నారు, ఆయన వర్తమానాన్ని ఆలకిస్తున్నారు, ఆయన చేసే అద్భుతాలు కల్లారా చూస్తున్నారు. కానీ ఆయన ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకు గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడిందంటే వారిలో దేవుని మనస్సు లేదు, దైవ స్వభావం వారిలో లేదు. దేవుని మనస్సు అనేది ఎవరిలో ఉంటుందో వారు అన్నిటినీ చక్కగా అర్థం చేసుకుంటారు. ఈ శోధన నాకు అవసరం, ఈ పరీక్ష నాకు అవసరం, ఈ శ్రమ నాకు అవసరం, ఈ దెబ్బను దేవుడు కలుగు చేశాడా, ఈ దెబ్బ నాకు అవసరం, ఈ పరీక్ష నాకు దేవుడు ఎందుకు పెట్టాడు అని దేవుని మీద బాధపడటం కాదు, కానీ ఈ పరీక్ష నాకు అవసరము, ఈ పరీక్షలో నేను గెలిస్తే, విజయాన్ని సాధిస్తే నాకు ప్రమోషన్ కలుగుతుంది. దేవుడు ఎందుకు ఈ విధంగా నలగొడుతున్నాడు అంటే నాకు ప్రమోషన్ ఉంది, నాకు ఆశీర్వాదం అనేది ఉంది అని గుర్తుపడతారు దేవుని మనస్సు కలిగిన వారు. దేవుని మనసే లేదనుకోండి, శ్రమల చేత మనం కొట్టబడినప్పుడు అల్లాడిపోయి దేవుని సన్నిధికి దూరమై, దైవ సేవకులకు దూరమైపోయి, ప్రార్థనకు దూరమై, నాకే ఈ శ్రమలన్నీ వస్తున్నాయి, నాకే బాధలన్నీ వస్తున్నాయి, శుభ్రంగా ఈ భక్తినే విడిచిపెడదాము అని ఆగిపోయే మనుషులు కూడా ఉంటారు. క్రీస్తు మనసు మనలో ఉంటే ప్రతిదీ కూడా మనం గుర్తుపడతాం, అన్నిటినీ మనం గమనిస్తాం, అన్నిటినీ మనం ఎరిగి చక్కగా ప్రవర్తిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, యజమాని స్వరూపమును ధరించుకొని అని వ్రాయబడలేదు. ఒక రాజుగారి స్వరూపమును ధరించుకొని అని వ్రాయబడలేదు. ఒక స్టేటస్ను ధరించుకొని అని వ్రాయబడలేదు. ఘనతను ధరించుకొని అని వ్రాయబడలేదు. యేసుక్రీస్తు వేటిని ధరించుకున్నాడు? యేసుక్రీస్తు ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు, ఏ మనస్సును కలిగి ఉన్నాడు అని వాక్యములో మనం చూస్తే
దాసుని స్వరూపమును, దాసుని స్వభావాన్ని, దాసుని గుణ లక్షణాలని ఆయన ధరించుకున్నాడట. ఈ లోకములో జీవించినంత కాలం ఒక యజమానిగా, ఒక స్టేటస్ కలిగిన వ్యక్తిగా, ఒక రాజుగా ఆయన నడవకుండా ప్రజల మధ్య ఆయన ఎలా ఉన్నాడు, ఎలా సేవ చేశాడు, ఎలా నడిపించబడ్డాడు, ఆయన పుట్టుక, ఆయన నడిచిన విధానం, ఆయన జన్మించిన విధానం, ఆయన సేవ చేసిన విధానం, ఆయన ప్రసంగించిన విధానం, ఆయన ఎక్కడ పడుకున్నాడు, ఇవన్నీ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తులో దాసుని స్వభావము అనేది చక్కగా మనకి అర్థమవుతుంది. ఆయన తగ్గించుకునే విధానం, ఆయన వస్త్రధారణ, ఆయన మాట్లాడిన విధానాలు, ఇవన్నీ మనం గమనించినప్పుడు ఒక దాసుడు ఈ విధంగా ఉంటాడా? ఒక దాసుని తిండి ఈ విధంగా ఉంటుందా? ఒక దాసుని మాట ఈ విధంగా ఉంటుందా? ఒక దాసుని ప్రవర్తన ఈ విధంగా ఉంటుందా? ప్రభు చెప్పిన మాట, నేను పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయుట కొరకే నేను వచ్చాను. ఇది దాసుని మనసు. యేసుక్రీస్తు మనసు మనలో ఉంటే పరిచర్య చేయించుకోవటం కాదు కానీ, పెత్తనం చేయటం కాదు కానీ, అధికారం చేయటం కాదు, ఆధిపత్యం చలాయించటం కాదు కానీ, దాసుని మనసు అనేది ఉంటుంది. టేబుల్ మీద గ్లాసు చేతికి అందంత దగ్గరలో ఉంటుంది. ఆ ఇంటి ఇళ్ళాలు ఎక్కడో అంట్లు గడుక్కుంటా దూరంగా ఉంటుంది. చేతికి అందంత దగ్గరలో ఉన్న గ్లాసును కూడా తీసుకోవటానికి ఒళ్ళు బద్ధకమై, ఎట్రా అంటే అంట్లు గడిగే మనిషి వదిలేసి దగ్గరికి వస్తే ఆ గ్లాస్ కొంచెం పెట్టి, దాసుడు ఇలా చేయడండి. దాసుడు ఇలా చేయడం, ఆ దాసుడు ఏం చేస్తాడంటే తన్ను తాను తగ్గించుకొని, నేను శ్రమపడే వ్యక్తిని, నేను కష్టపడే వ్యక్తిని, నేను పరిచర్యను చేసే వ్యక్తిని, నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే వ్యక్తిని, సుఖభోగాలకు నా శరీరాన్ని అప్పగించుకునే వ్యక్తిని కాదు. నేను కష్టపడాలి, నేను శ్రమపడాలి, నా దేహాన్ని నేను నలగొట్టుకోవాలి. ఇది దాసుని మనసు. క్రీస్తు మనసు మనలో ఉంటే ఇదిగో ఈ స్వభావాన్ని, ఈ గుణ లక్షణాలన్నిటినీ మనం చక్కగా ధరించుకుంటాం. క్రీస్తు మనసు ఏమిటో ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యేసు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, తలలు పైకెత్తాలి. యేసు ప్రభు ఆయన శిష్యులు పంట చేలో పడి వెళ్తున్నారు. పాపం శిష్యులు బాగా నడిచి 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 అలసిపోయారు అనుకుంటాను. ఆకలేసింది. వెన్నులు త్రుంచి శుభ్రంగా తిన్నారు. అది విశ్రాంతి దినం. దాన్ని పరిసయ్యులు గమనించారు. గమనించి ప్రభు దగ్గరకు వచ్చి ఆ పరిసయ్యులు చెప్పిన మాట, విశ్రాంతి దినమున చేయకూడని పనులు నీ శిష్యులు చేయుచున్నారు.
విశ్రాంతి దినాన చేయకూడని కార్యక్రమాలు నీ పిల్లలు చేస్తున్నారు. అంటే తన శిష్యుల మీద, తన పిల్లల మీద నేరారోపణ. నీ శిష్యులు తప్పు చేశారు, మీ విశ్వాసులు తప్పు చేశారు, నీ కుమారుడు తప్పు చేశాడు, నీ కుమార్తె తప్పు చేసింది, ఇది విశ్రాంతి దినము అన్న సెన్స్ వాళ్ళకి లేదా? ఇది విశ్రాంతి దినము అన్న జ్ఞానం ఒక సేవకునికి ఉండాలి కదా, విశ్వాసికి ఉండాలి కదా. రేయం బావల్లో నీతో పాటు తిరుగుతున్నారు, నీ శిష్యులకి ఆ మాత్రం కూడా సెన్స్ లేదా అన్నట్టు ఒక నేరం వారి మీద మోపారు. ఎందుకు ఈ నేరాన్ని మోపారంటే, విశ్రాంతి దినాన దేవుని పిల్లలు ఎలా ఉండాలి? నిర్గమకాండం 16వ అధ్యాయం 23వ వాక్యం. యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అనేది దేవునికి పరిశుద్ధమైన దినం. ఏ దినం అది? చెప్పాలి, ఏ దినం? పరిశుద్ధమైన దినం. అది అపవిత్రమైన దినం కాదు. ఎందుకు పరిశుద్ధమైన దినం? ఆ విశ్రాంతి దినాన్ని దేవుని ప్రజలకు ఇచ్చేటప్పుడు 6 దినాలు మీరు కష్టపడి పని చేయాలి. 7వ దినం ఎవరిది? చెప్పాలి, ఎవరిది? నాది. 7వ దినాన మీరంతా నా సన్నిధిలో ఉండాలి. నా సన్నిధిలో ఉండేటప్పుడు మీరు ఉపవసించి నా సన్నిధికి రావాలి. శుభ్రంగా తినకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా దేవుడు ఎంచాడు. దాన్ని ప్రతి ఇశ్రాయేలీయుడు పరిశుద్ధ దినంగా ఎంచి దాన్ని చక్కగా పాటించవలసిన బాధ్యత దేవుడు ఉంచాడు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. మన వాళ్ళకి శనివారానికి ఆదివారానికి తేడా ఏమీ ఉండదు. శనివారం తింటమే, ఆదివారం తింటమే. అదేమన్నంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ కదా పాస్టర్ గారు, కొంచెం గ్యాస్ ట్రబుల్ కదా, అందుకని ఆ శనివారం పూట తినాలి, ఆదివారం పూట కూడా తినాలి. ఇక ఉపవాసం ఏమాత్రం ఉండరు. విశ్రాంతి దినము పరిశుద్ధమైన దినం. ఆ రోజు ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొంతమంది శనివారం కూడా ఫోన్ చేసి, పాస్టర్ గారు టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా అని చక్కగా అడుగుతారు. నేను అంటాను, ఇది శనివారం కదమ్మా, ఉపవాస ప్రార్థన కదా, శనివారం ఉదయం నుంచి నేను ఉపవాసం ఉంటాను. అదేంటి పాస్టర్ గారు, రాత్రి నుంచి కదా, రాత్రి శుభ్రంగా తిని ఆదివారం ఒక్క పూట మాత్రం ఉపవాసం అంటే అదే కదా ఉపవాస ప్రార్థన. ప్రారంభంలో కొంతమందికి శనివారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. రాను 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 రాజుగారి గుర్రం కాస్త ఎట్లయింది? గుర్రం కాస్త గాడిదైనట్లు ప్రారంభ దశలో దేవుని సన్నిధికి కొత్తగా వచ్చినప్పుడు, భక్తిని కొత్తగా ఆరంభించినప్పుడు, అప్పుడు ఉపవాస ప్రార్థనలు, అప్పుడు మోకాళ్ళ ప్రార్థనలు, అప్పుడు భక్తి, అప్పుడు శక్తి, అప్పుడు యుక్తి మామూలుగా ఉండేది కాదు. 5 సంవత్సరాలు గడిచాయి, 10 ఏళ్ళు అయ్యాయి, ఇంక ఉపవాసం అన్న సంగతి పూర్తిగా మర్చిపోయారు. విశ్రాంతి దినం అనేది దేవుడు నిర్ణయించిన దినం. ఆ దినం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా పాటించాలి. ఆ దినం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపాలి. నిర్గమకాండం 31వ అధ్యాయం 14వ వాక్యం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను.
నిశ్చయముగా అది మీకు పరిశుద్ధమైన దినం. దానిని అపవిత్రపరచువాడు సమాజములో నుండి ఆ వ్యక్తిని నేను కొట్టివేస్తాను. తళ్ళు పైకెత్తాలి. విశ్రాంతి దినాన్ని ఎవరైతే పరిశుద్ధంగా పాటించకుండా ఉంటారో, విశ్రాంతి దినాన్ని ఎవరైతే అపవిత్రపరుస్తారో వారిని దేవుడు సమాజములో నుండి వెళ్ళగొడతాడు. సంఘములో ఆ వ్యక్తి ఉండటానికి వీలు లేదు. సమాజంలో ఆ వ్యక్తి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించకుండా, ఉపవాసం లేకుండా దాన్ని అపవిత్రపరిచిన ప్రతి వ్యక్తిని దేవుడు సమాజము నుండి వెళ్ళగొడతాడు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల పరిస్థితి ఏంటి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా పాటించకుండా దాన్ని అపవిత్రపరిచి శుభ్రంగా తిని కడుపును కాల్చుకోకుండా శుభ్రంగా తిన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిష్యుల్ని సమాజానికి అప్పగించాలి, పరిసయ్యులకి శాస్త్రులకి అప్పగించాలి. ఆడవాళ్ళు ఒక మాట అంటారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది కదా, మన అబ్బాయే మన అమ్మాయే కడుపులో దాచుకోవాలి బ్రదర్, కడుపులో దాచుకోవాలి. పక్కింటి వాళ్ళ సంగతులు అయితే బయట వేయాలి, మన ఇంటి సంగతులు అయితే మనం కడుపులో దాచుకోవాలి. యేసుక్రీస్తు మనసు ఏంటంటే వాస్తవంగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా పాటించలేదు, ఉపవాసం లేరు, శుభ్రంగా తిన్నారు. ఇప్పుడు తన శిష్యుల్ని ఎవరికి అప్పగించాలి చెప్పండి? ఎవరికి అప్పగించాలి? పరిసయ్యులకి శాస్త్రులకి అప్పగించాలి. వీళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపండి అని అప్పగించాలి. దేవుని మనస్సు అది కాదండి. మనతో చాలామంది ప్రయాణం చేస్తారు, మనతో చాలామంది భక్తి చేస్తారు. మన పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా మనం ఉంటాం. మనతో ఉన్నవాడు ఒక చిన్న పొరపాటు చేస్తే, చిన్న బలహీనత ఉంటే అతన్ని సమాజానికి అప్పగిస్తాం. ఈ సురేష్ మంచోడు కాదు, ఈ సుధాకర్ మంచోడు కాదు, ఈ వీరబాబు మంచోడు కాదు అని సమాజానికి అప్పగిస్తాం. మన భక్తులం కదా, మనమంతా పరిశుద్ధులం కదండి, పైనుంచి దిగొచ్చిన వాళ్ళం కదా. మనం ఒక వ్యక్తిలో ఒక చిన్న బలహీనత, ఒక చిన్న లోపం ఏదైనా కనబడితే దాన్ని గుండెల్లో పెట్టుకొని అతని కొరకు ప్రార్థన చేయటం కాదు. ఈ విశ్వాసాన్ని మార్చండి, ఈ సహోదరిని మీరు మార్చండి, ఈ వ్యక్తి జీవితాన్ని మార్చండి. ప్రభువా మీ రక్తంతో కడగండి, సరైన మారు మనసు ఇవ్వండి, ఇలా ప్రార్థన చేయరు అన్నా. ఆడి గురించి నీకు తెలుసా? ఆడు ఎప్పుడు సినిమాలు చూస్తుంటాడు. ఆడి గురించి నీకు తెలుసా? వాడు శుభ్రంగా తాగుతాడు. ఈ మనిషి గురించి మీకు తెలుసా? వడ్డీ వ్యాపారం చేస్తూనే ఉంటుంది, కొంపలన్నీ గొలుస్తూనే ఉంటుంది, దగాకోరి, అస్సలు మామూలు మనిషి కాదు. ఒక్కొక్కరి గురించి మనము సమాజానికి చక్కగా అప్పగిస్తాం. వాళ్ళ పేరు ఎత్తాలే కానీ ఆడిట్లా వీడిట్లా, ఆ మనిషి ఇట్లా, ఈ మనిషి ఇట్లా అని మొత్తం ఉన్నది లేని మొత్తం కలిపి కొట్టేస్తాం. దేవుని మనసు అది కాదు. బలహీనతలు ఉన్నా, లోపం ఉన్నా సరే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా పాటించకుండా ఒకవేళ అపవిత్రపరిచినా సరే దేవుని మనసు ఏమిటంటే వాళ్ళని కాపాడే మనసు. దేవుడు వారితో ఏం చెప్పాడు? విశ్రాంతి దినాన తానైనను తనతో ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెల్ని దావీదు అతనితో ఉన్న సేవకులు ఆకలేసినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ రొట్టెలు తిని వాళ్ళు బ్రతకలేదా? ఈ సంగతి మీరు చదవలేదా? చేయకూడని పని వాళ్ళు చేసి కూడా వాళ్ళు పరిశుద్ధులు కాలేదా?
దేవుడు కనికరించలేదా వారిని? నేను ఎవరిని? కనికరమును కోరుకునే దేవుణ్ణి. నేను ఎవరిని? ఆంతర్యాన్ని ఎరిగిన దేవుణ్ణి. నేను ఎవరిని? మీ అవసరతని, మీ అక్కరని, మీ ఆకలిని, మీ బాధను, మీ కష్టాన్ని ఎరిగిన దేవుణ్ణి. విశ్రాంతి దినానికి నేను యజమానుణ్ణి, నేను అధినేతని. పరిశుద్ధపరిచేది నేను, శుద్ధీకరించేది నేను, బాగు చేసేది నేను. ఎందుకు నేరాన్ని మోపుతున్నారు మీరు? తన శిష్యులను దేవుడు సమాజానికి అప్పగించకుండా, మనుషులకి అప్పగించకుండా, పరిసయ్యులకి, శాస్త్రులకి, యూదులకి అప్పగించకుండా వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేవుని మనసు. దేవుని మనస్సు నీలో ఉంటే దేవుడు మనకిచ్చిన సేవకుల్ని మనం కాపాడుకోవాలి. బజారుకు ఈడ్చడం కాదు. దేవుని మనసే నీకుంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ పిల్లల్ని కాపాడుకోవాలి, ప్రొటెక్షన్ చేయాలి. లోపాలు ఒకవేళ ఉంటే, బలహీనతలు ఒకవేళ ఉంటే చక్కదిద్ది వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేసి, వారి నిమిత్తమై కడుపు కాల్చుకొని, వారి నిమిత్తమై కన్నీళ్ళు విడిచి దేవుణ్ణి అడిగి వారిని సేవ్ చేసుకోవాలి. మనం నీ యజమాన్ని కాపాడుకోవాలి. ప్రభు నీకు ఇచ్చిన నీ పిల్లల్ని, ప్రభు నీకు ఇచ్చిన నీ సంతతిని నువ్వు కాపాడుకోవాలి. మా అబ్బాయి అంతే, మా అమ్మాయి అంతే, నా భార్య అంతే, పెద్ద పనికి మాలింది, వినదు నా మాట. నా భర్త అసలు నా మాట వినడండి. అసలు ఇది కాదు. దేవుడు మనకిచ్చిన మన కుటుంబాన్ని, దేవుడు మనకిచ్చిన మన సహవాసాన్ని, దేవుడు మనకిచ్చిన మన సేవకుల్ని నేరము అనేది మీద పడకుండా, నేరము మోపే వ్యక్తులు చాలామంది ఉంటారు. బలహీనతల్ని టీవీ 9 లాగా కనిపెట్టే మనుషులు చాలామంది ఉంటారు. అయినా సరే క్రీస్తు మనస్సు నీలో ఉంటే, దేవుని మనస్సు నీలో ఉంటే, నేను నేరము వారి మీద పడకుండా నేను కాపాడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. వాస్తవంగా బలహీనతలు ఉన్నాయి. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని? ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. మన బలహీనతను చూచి పరిశుద్ధాత్ముడట నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవట్లేదు. మన బలహీనతను చూచిన మనిషి మనకు సహాయం చేస్తాడా? మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడా? మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారా? దూరంగా వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ నీ బలహీనతని, నా బలహీనతను చూచి కూడా, నీ లోపాన్ని చూచి కూడా ఆ పరిశుద్ధాత్ముడు, ఆ ప్రభు నీకు సహాయం చేయటానికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఇది దేవుని మనసు. ఈ మనస్సు కానీ మనకుంటే, మన కళ్ళ ముందు చాలామంది మందిరాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. భక్తి నుంచి వైదొలిగిపోయిన వారు ఉన్నారు. ఆరాధన మానుకొని ఎక్కడికో వెళ్ళిపోయే మనుషులు కూడా ఉన్నారు. దేవుని మనస్సు నీలో ఉంటే, ఆ దేవుని మనస్సు ఏం చేస్తుంది? అతని బలహీనతని చూచి దూరంగా పెట్టకుండా అతని దగ్గరగా తీసుకొని రావాలి. అతన్ని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. కళ్ళు లేని కబోది ప్రభు దగ్గరికి తీసుకొని వద్దాం. దేవుడు కళ్ళు ఇస్తాడు. మనోనేత్రాలను ఆయన వెలిగించే దేవుడు కదా.
అతని మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ప్రభు దగ్గరకు తీసుకొని వస్తే ఆయన వెలిగించే దేవుడు. అతని హృదయం మూయబడి ఉంది. ప్రభు దగ్గరికి తీసుకొని వద్దాం. ప్రభు అతని హృదయాన్ని తెరుస్తాడు. ప్రభు అతని మనస్సును మారుస్తాడు. ఒకవేళ మాట వినని వ్యక్తి అయినా సరే ప్రభు దగ్గరికి తీసుకొని వద్దాం, సహాయం చేద్దాం. ఆ వ్యక్తికి విధేయత కలిగిన వ్యక్తిగా మారుతాడు కదా, మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా మారుతాడు కదా. దేవుని మనసు ఇది. ఈ మనస్సు నా దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. దేవుని మనసు ఏంటంటే కీడుకు ప్రతి కీడు చెయ్యదు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. నీకు కీడు చేసిన మనిషే కావచ్చు, నిన్ను బాధ పెట్టిన మనుషులే కావచ్చు, నీ కన్నీళ్లకు కారుకులై ఉండొచ్చు, నిన్ను శ్రమ పెట్టిన మనుషులైనా కావచ్చు. కీడుకు ప్రతి కీడు అనేది మనం చేయకూడదు. గడ్డం పట్టుకొని పీకుతూ ఉన్న ఆ ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నా సరే ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన వాళ్ళు కీడు చేస్తున్నా, అరచేతులతో కొడుతున్నా, దూషిస్తున్నా, క్యాకరించి థు అని ముఖం మీద ఊసిన ఆయన స్పందించట్లే. ఆయనలో ఏ స్పందనకు రావట్లే, మౌనంగా ఉన్నాడు. మనతో ఉన్న వ్యక్తులైనా మన కీడు చేసిన, ఆపదని తలపెట్టిన, అవమానానికి అప్పగించిన, నిందకే అప్పగించిన, నిందలు మన మీద వేసిన, తిరిగి మన పొరపాటున ఆ వ్యక్తికి కీడు అనేది మనం చేయకూడదు. ఇది దేవుని మనసు. నిన్ను గాయపరిచిన వ్యక్తులై ఉండొచ్చు. సౌలు దేవుడు దావీదు చేతికి అప్పగిస్తే వస్త్రాన్ని కొంచెం కత్తిరించి ఆ వస్త్రం తీసుకొని వచ్చాడే కానీ కత్తి పెట్టి నరకల, చంపలేదు. దేవుడు సౌలు తన చేతికి అప్పగించిన, తన దగ్గరగా తీసుకొని వచ్చిన అతన్ని చంపటానికి దావీదుకు మనసు రాలే. దావీదు ఎందుకు చంపలేదు? నీ ప్రాణం తెయ్యాలని చూసిన నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగిస్తే చంపకుండా ఎందుకు వదిలేశావు? దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టకూడదు. నీ కీడు చేశాడు కదా, నిన్ను చంపాలని చూస్తున్నవాడు కదా, ఇన్ని చేసినా సరే అతను ఏమనవా అంటే, నీ పొరపాటున అతని జోలికి నేను వెళ్ళను. దేవుని మనస్సు అనేది మనలో ఉంటే ఏమండి, పొరపాటున మనం ఎవరికి కీడుకు ప్రతి కీడు మనం చెయ్యం. లేవియా కాండం 18వ అధ్యాయం 3వ వాక్యం. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. తలలు పైకెత్తాలి. దేవుని మనసు ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. దేవుని మనసు మనలో ఉంటే అన్యుల సంప్రదాయాలు, అన్యుల పద్ధతులు, అన్యజనుల అలవాట్లు,
పొరపాటును కూడా మనం పాటించకూడదట, వాటిని చేయకూడదు. నేను అనకూడదు కానీ మన పండగలు చెయ్యం, అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయవు. కానీ వినాయక చవితికి వాళ్ళు కానీ ఏమైనా చేసి మన ఇంటికి పంపిస్తే శుభ్రంగా తిని పెడతాం. అక్కల జాతర వస్తుంది కదా, ఇద్దరు అక్కల జాతర. ఆ జాతర అప్పుడు ఏదైనా బిర్యానీ చేసి పంపిస్తే శుభ్రంగా తిని పెడతాం, అంతే. అంతకు మించి మనం ఏం చెయ్యం. ఇక దేవుని మనస్సు కలిగిన వ్యక్తి కనాను దేశస్థుల ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులు, అన్ని జనుల అలవాట్లు, వీటిని పాటించరు, వాటిని చెయ్యరు, వాటి జోలికి వెళ్ళరు. మనకు ఒక ఆచారం ఉంది, మనకు ఒక సాంప్రదాయం ఉంది, మనకు ఒక పద్ధతులు ఉన్నాయి. దేవుడు కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్లు మనకిచ్చాడు. వాటిని మాత్రమే మనం చెయ్యాలి. కానీ అన్యుల ఆచారాలు, అన్ని జనుల ఆచారాలని, పొరపాటున సంప్రదాయాలను మనం చేయకూడదు. దేవుని మనస్సు కలిగిన వారికి ఈ అవగాహన ఉంటుంది. దేవుని మనసే మనలో లేకపోతే చేస్తే ఏమైంది లేరా అబ్బాయి, అరిసెలే కదా తీసుకుంటే ఏమవుతుంది, సున్నుండలే కదా తీసుకుంటే ఏమవుతుంది, ఏమైనా తీసుకుందాం, శుభ్రంగా తిని పెడదాం. ఈ కార్యక్రమాలు కొందరు చక్కగా చేస్తారు. దేవుని మనస్సు వారిలో లేదు. ఇట్లాగే మన విశ్వాసి పక్కింటి వాళ్ళు ఇచ్చారని శుభ్రంగా తిని పెట్టింది. మధ్యరాత్రి ఆ దయ్యం వచ్చి గొంతు పట్టుకొని నొక్కుతుంటే గట్టిగా కేకలు వేస్తుంది. పక్కనున్న భర్తకు అర్థం కావట్లే. అయ్యో నేను చచ్చిపోతానని గట్టిగా కేకలు వేస్తుంటే పక్కనున్న భర్తకి అర్థం కావట్లేదు, వినబడట్లేదు. మందిరానికి తీసుకొని వచ్చారు. ప్రార్థన చేస్తే ఫుల్ ఫీడ్ దగ్గర నుంచి 120 అడుగుల దూరంలో గోడకెళ్ళి అక్కడి నుంచి గుద్దుకొని మరలా అదే స్పీడ్తో నా దగ్గరకు వచ్చి జుట్టంతా వెలుబోసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాలుక చాపింది. ఇక్కడిది కాదు, అది అక్కడ. ఎలా వచ్చింది చెప్పండి? సింపుల్గా తీసుకుంటాం మనం కొన్నిటిని. ఏమైంది, తింటే ఏమైంది, వెళ్తే ఏమైంది. ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని మనసు ఇది. మనం చేయకుండా ఉంటే దేవుని మనసు. ఒకవేళ అలాగే మనం చేస్తూ అలాగే పాటిస్తూ ఉంటే దేవుని మనస్సు నీలో లేదని వాక్యం క్లియర్గా చెప్తుంది. లేవియాకాండం 19వ అధ్యాయం 35వ వాక్యం. తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో కానీ, తూకములో కానీ, పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. పౌలు గారు అంటారు, నీతిగల న్యాయాధిపతి మన దేవుడు. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన మనసు ఏంటి? అందరికీ న్యాయమే చెయ్యాలి. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. పలానా వ్యక్తికి న్యాయం చేస్తాడు, పలానా వ్యక్తికి అన్యాయం చేస్తాడు, ఇలా బైబిల్లో వ్రాయబడలేదు. మీరు కొంచెం ఆత్మ సంబంధంగా కొంచెం లోతుగా థింక్ చేస్తే మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. సమాంతర న్యాయం చేస్తున్నాడు ఆయన.
ఆయన ఎవరు? నీతిగల న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చేటప్పుడు, ఆయన న్యాయం తీర్చేటప్పుడు ఇరువైపులా గమనించి సమాంతర న్యాయమే ఆయన తీరుస్తాడు. దేవుడు ఒక వర్గాన్ని కొమ్ము కాసేవాడు కాదు. ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, తెల్లవాళ్ళకి, నల్లవాళ్ళకి కొమ్ము కాసేవాడు కాదు. ఆయన అందరికీ సమాంతర న్యాయం చేసే దేవుడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన మనసు ఏమిటి? నేను నా పిల్లలకి సమాంతర న్యాయం చేస్తాను. ఎవరికి నేను అన్యాయం చేసే దేవుణ్ణి కాదు. దేవుడు మాకు అన్యాయం చేశాడు అని అంటే అది మన అవివేకమే అవుతుంది. కొన్ని సందర్భాలలో నీ స్వయంకృత అపరాధం, నీ బలహీనతలు, నీ పాపమే నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తుంది. అంతే తప్ప దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన మనసు ఏంటంటే మంచి చేయటం. ఆయన మనసు న్యాయాన్ని జరిగించటం. ఆయన మనసు అందరికీ మేలు చేయటం. దేవుని మనసు మనలో ఉందనుకోండి, మనం మన సంఘానికి సంపూర్ణమైన న్యాయమే చేస్తాం. నీ పిల్లలకు చేయవలసిన న్యాయం నువ్వు చేస్తావు. నీ భర్తకు చేయవలసిన న్యాయం, ఒక ఇంటి యజమానురాలు తన యజమానికి చేయవలసిన ధర్మం, న్యాయాన్ని చేస్తారు. ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసికి చేయవలసిన న్యాయం తను చేయాలి. వాక్యోపదేశం పొందువారు ఉపదేశించు వానికి అన్నిటిలోనూ మంచి పదార్థములలో భాగమియ్యవలెను. నేను చేయవలసిన న్యాయం నేను చేయాలి, మీరు చేయవలసిన న్యాయం మీరు చేయాలి. అలా కాకుండా కైసరిది తింటాను, నాది తింటాను, దేవునిది తింటాను, మొత్తం దాచిపెడతాను అనకూడదు. ఒక దైవ సేవకుడు సంఘానికి చేయవలసిన న్యాయం సంఘానికి చేయాలి. దేవుని పిల్లలకి అన్యాయం చేయకూడదు. దేవుని పిల్లల్ని బాధ పెట్టకూడదు. దేవుని మనస్సు మనకుంటే మన ఇంటికి, మన సంఘానికి, మన రక్త సంబంధికులకి, మన ఆత్మీయులకి, మనతో ఉన్న వారందరికీ మనం న్యాయమే చేస్తాము. నోరు తెరిచి కొంచెం గట్టిగా ఆమేన్ అనండి. గట్టిగా చెప్పాలి, ఆమేన్. అన్యాయం మనం ఎవ్వరికి పొరపాటును కూడా చెయ్యం. అన్యాయం చేసే మనసు నీలో ఉంటే ఏ మనసు నీది? దేవుని మనసు కాదు. అరే అబ్బాయి, వాడు నీకు అన్యాయం చేశాడురా, వాడు నీకు న్యాయం చేయలేదురా, నీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు చెయ్యరా అంటే ప్రభు మనసు అంటది, ఇది నా మనసు కాదు. నువ్వు అందరికీ న్యాయమే చెయ్యి. ఎవరికి నీవు అన్యాయము పొరపాటున చెయ్యొద్దు. ఒకవేళ ఈ మనసు మనకుంటే మనకు విరోధముగా ఏ కార్యము కూడా పొరపాటున జరగదు. ఆమేన్.